హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ రెసిపీతో ముందుకొచ్చాను. అదేంటంటే ములక్కాయ పులుసు అండి. ములక్కాయ అనగానే మనకి సాంబార్లో ములక్కాయ వేసుకుంటాం కదా, అదే గుర్తుకొస్తుంది. కానీ అలా కాకుండా ఒకసారి ఇలా పులుసు చేసి చూడండి. ఇదే ప్రాసెస్లో కనుక పులుసు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది, వేడి వేడి అన్నంతో పాటు. ఇప్పుడు లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ ములక్కాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం పదండి. అంతకన్నా ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నానండి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఇలా నేను సన్నగా తరిగిన ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇవన్నీ కూడా మనకి లైట్గా బ్రౌన్గా వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసినవి, అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని మరి కాస్త ఫ్రై చేయాలి. చూడండి, ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. మనకి మరీ బ్రౌన్గా చేయాల్సిన అవసరం లేదండి, మనకి మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ మనం పులుసులో మళ్ళీ ఉడికించుకుంటాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అందులో ఉండే పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా మనకి చక్కగా ఇదంతా కూడా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజు ములక్కాయలు ఇలా సన్నగా పొట్టు తీసుకున్నవి కడిగి వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తానండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనికి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసామంటే చక్కగా మనకి కుక్ అయిపోతాయండి. లేతగా ఉన్నాయంటే మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసామంటే చక్కగా ఉడికిపోయి ఉంటాయి ములక్కాయలు అనేవి. చూడండి, మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి. అలాగే టేస్ట్ ఇంతగా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి రసం తీసుకున్నాండి. అదంతా కూడా ఇందులోకి వేస్తున్నాను. మనకి ఎప్పుడైనా కూడా ఏ పులుసు కర్రీకైనా కూడా కొద్దిగా పాత చింతపండు ఉంటుంది కదా, అది కొంచెం కలర్ అనేది బ్లాక్గా ఉంటుంది, కానీ పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుంది. అది వేయడం వల్ల మనకి ఎలాంటి పులుసు అయినా కూడా అలాంటి చింతపండుని చూస్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరగా వచ్చేసింది కదా. మనకి ఆల్మోస్ట్ మనకి పులుసు అనేది రెడీ అయిపోయిందండి, చిక్కగా వచ్చేసింది కదా. చూడండి, మునక్కాయ కూడా చక్కగా ఉడికిపోయింది పులుసులో. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ జీలకర్ర మెంతులు కొద్దిగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న పొడి ఇందులోకి యాడ్ చేస్తున్నాండి. ఏ పులుసులోకైనా కూడా ఇలా జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు అంతా కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కనుక వేసేసామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ పులుసు రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ ములక్కాయ పులుసు చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుంది. లైఫ్లో మీరు మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో ఉంటాను. థ్యాంక్ యూ.